ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారి ఉత్తర్వుల ప్రకారం ఈ యొక్క పిల్లలకి ఏదైతే వేసవి విజ్ఞాన తరగతులు సమ్మర్ ఓరియంటేషన్ క్లాసెస్ ఏప్రిల్ 28వ తేదీ నుంచి మరియు జూన్ 6/6/2025 వరకు 40 రోజులు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా విద్యార్థులు ప్రతిరోజు ఈ గ్రంథాలయానికి వచ్చి ఈ యొక్క క్లాసులు వినియోగించుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క క్లాస్ కి కూడా ముందుగా పిల్లలకి కథలు చదివించడం, పుస్తకాలు కథలు చెప్పడం, కథలు రాయడం వంటివి చేస్తున్నాం. తర్వాత అనుభవం ఉన్న మాస్టర్లచే ఒక్కొక్క కార్యక్రమం అంటే మ్యాథ్స్ చెప్పడం కానీ, లేదా డాన్స్ టీచర్ వచ్చి డాన్స్ మరియు సంగీతం నేర్పిస్తుంది. వేరొక సార్ వచ్చి మరి దేశభక్తి పాటలు నేర్పించడం జరుగుతుంది. అలాగే సృజనాత్మకత గురించి కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లలకి కంప్యూటర్ కూడా నేర్చుకుంటున్నారు. అలాగే గేమ్స్ వారు ఈ క్యారమ్స్ కానీ మరియు చెస్ కానీ ఇటువంటి గేమ్స్ వాళ్ళు ప్రతిరోజు ఆడుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో ప్రతిరోజు జరుగుతుంది. ఈరోజు 18వ రోజు సందర్భంగా వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా పిల్లలు ఉదయాన్నే 8 గంటలకు వచ్చి కథలు చదవడం, కథలు రాయడం చేశారు. అలాగే కంప్యూటర్ కూడా నేర్చుకున్నారు. మరి ఈ రోజు ముఖ్యంగా పిల్లలు 22 మంది గ్రంథాలయంలో పుస్తకాల కోసం ఇంటికి వెళ్ళి చదువుకునే అవకాశం దొరుకు వాళ్ళు 22 మంది మెంబర్షిప్ తీసుకున్నారు. ఒక్కొక్క విద్యార్థిని 50 రూపాయలు చొప్పున 22 మంది మెంబర్షిప్ తీసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే పిల్లలు ఇంటికి పుస్తకాలు తీసుకొని వెళ్ళి చదువుకొని వారి యొక్క నాలెడ్జ్ ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి ఇంకా ఎక్కువ పిల్లల చేత మెంబర్షిప్ చేయించుకోవడానికి వారు అవకాశం కల్పించాల్సిందని కోరుతున్నాను. అలాగే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు. అందుని బట్టి ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లలందరూ కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ధన్యవాదాలు.